పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఈ యుద్ధ ప్రభావం స్వల్పకాలం ఉండబోదని, సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కరోనా సంక్షోభాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎలాగైతే ఎదుర్కొన్నాయో అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా టీమిండియాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఈ యుద్ధ ప్రభావం స్వల్పకాలం ఉండబోదని, సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కూడా కరోనా సంక్షోభాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎలాగైతే ఎదుర్కొన్నాయో అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా టీమిండియాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా. శశి, పశ్చిమాసియాలో ముదురుతున్నటువంటి యుద్ధ మేఘాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజ్యసభ వేదికగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఉద్దేశించి కీలక సందేశం అయితే ఇచ్చారు. ఈ యుద్ధ ప్రభావం స్వల్పకాలం ఉండబోదని, సుదీర్ఘకాలం ఏదైతే చాలా ఎక్కువ కాలం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతమని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలను కూడా తీసుకురావాలని సూచించారు. గతంలో కరోనా సంక్షోభం సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎలాగైతే ఎదుర్కొన్నాయో అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా టీమిండియాగా పనిచేయాల్సిన పిలుపు ఇచ్చారు. మొత్తం మీద యుద్ధం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలను తట్టుకునేలాగా భారత్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయులు ఎవరెవరైతే ఉన్నారో కార్మికులకు సంబంధించి భద్రత విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాలు కూడా తమ ప్రాంతాల వలస కార్మికుల సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, సహాయక చర్యలు భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తం మీద కరోనా టైంలో భారత ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సమస్యలే ఇప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ లో తలెత్తినటువంటి సమస్యలు అన్న కోణంలో కూడా ఈ సందేశం దేశ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి సందేశం ఏదైతే ఉందో, పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో చేసినటువంటి సందేశం ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా ప్రజలు, అలాగే వలస కార్మికులు, అలాగే అక్కడ చిక్కుకున్నటువంటి వారు, ఏదైతే యుద్ధంలో చిక్కుకున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ మెసేజ్ మొత్తాన్ని కూడా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ స్పీచ్ గానే పేర్కొనవచ్చు. శశి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా. యుద్ధం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలను తట్టుకునేలా భారత్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయ కార్మికుల భద్రత విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాలు కూడా తమ ప్రాంత వలస కార్మికుల సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతపురం జిల్లాలో 5 దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థకు భారీ ఊరట లభించింది.
సంస్థకు అవసరమైన FCRA లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పరిణామంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీటీ ద్వారా అందుతున్న విద్య, వైద్య సేవలు ఇకపై ఆటంకం లేకుండా కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యేతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. గత 5-6 దశాబ్దాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థ రెన్యువల్ కావడంపై జిల్లాలోని పేదలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈ రెన్యువల్ సాధ్యమైందని చెప్పేసి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలు అలాగే ఆర్టీటీ సంస్థ వారు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. సార్ చెప్పండి, అసలు ఆర్టీటీ సంస్థ రెన్యువల్కి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం చొరవ ఏ విధంగా ఉంది? ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు ఆర్టీటీ సంస్థకు పండుగ రోజు. దీనికంటే గత 60 సంవత్సరాల నుంచి ఆర్టీటీ సంస్థ అనంతపురం జిల్లాలో అనేకమైనటువంటి సేవలు అందిస్తూ వచ్చింది. అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, పేదలు ఉన్నారో అక్కడ ప్రతి చోట ఆర్టీటీ సేవలు అందించింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియంస్ అయితే మంచి ఈ అంతర్జాతీయ స్టేడియంస్ అయితేమి, అలాగే హాస్పిటల్స్, అలాగే హౌసింగ్ కానీ, తర్వాత రైతులకు కానీ చెరువు కట్టలు అయితే ఏమి, అలాగే చెక్ డ్యామ్లు అయితేమి, తర్వాత సబ్సిడీ విత్తనాలు అయితేమి, ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు ఆర్టీటీ సంస్థ ఈరోజు చేసింది. దానిలో భాగంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో FRCA ఆగిపోతే గత ప్రభుత్వం ఎక్కడే కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోగా డబ్బులు డిమాండ్ చేశారు నాయకులు. అంటే మేము చేపిస్తామని చెప్పేసి ఆ టైంలో డబ్బులు డిమాండ్ చేసి వదిలేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ FRCAని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు యువవేలం పాదయాత్రలో భాగంగా అనంతపురం రావడం జరిగింది. అనంతపురం వచ్చినప్పుడు మా మాంచో ఫెర్రర్ గారు ఆర్టీటీ సంస్థకి సంబంధించి FRCA మా యువ నాయకుడి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలు అంతా ముఖ్యమంత్రి వర్యులని అలాగే నారా లోకేష్ గారిని కలిస్తే మేము ముందున్నామని చెప్పేసి ఒక ముగ్గురిని కమిటీ వేసేసి అదే పనిగా ఢిల్లీలో కూర్చోబెట్టి లాస్ట్ 20 నెలల నుంచి FRCA పునరుద్ధరించే విధంగా కృషి చేశారు. గత 5 సంవత్సరాలుగా ఆర్టీటీ రెన్యువల్ కాలేదని చెప్పేశారు. గత ప్రభుత్వంలో కూడా నాయకులు కూడా మేము చేపిస్తామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే రెన్యువల్ని ఆపుతుందని చెప్పేసి కూడా ఒక విష ప్రచారాన్ని వైసీపీ నేతలు పెట్టారు. అసలు ఎలా? కూటమి ప్రభుత్వం ఎప్పుడు అంటే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసేదే కానీ వాళ్ళ మాదిరి సబ్జెక్టో లేకపోతే విషయం పక్కన పెట్టి లేకపోతే డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. గత 5 ఏళ్లలో మీరు చూసారు, కనీసం ఎక్కడే కానీ ఒక మంచి ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని కానీ లేకపోతే హోంశాఖ మంత్రులు కానీ ఎవరిని కలిసిన దాఖలాలు లేదు. కానీ ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అనేక మార్లు ఆర్టీటీ దీన్ని హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక సార్లు దీని మీద రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మేము జిల్లా నుంచి ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి ఒకసారి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఆర్టీటీ పరిస్థితి వివరించి ఆర్టీటీ ఏం చేస్తుంది, గత 60 ఏళ్లలో ఆర్టీటీ ఏం చేసింది, ఇక్కడ అనంతపురం జిల్లాకి ఏం చేసిందని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా రామ్మోహన్ నాయుడు గారు అమిత్ షా గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజే సానుకూలంగా స్పందించారు. దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు వీళ్ళిద్దరూ ఒక కమిటీని వేసి అనేక మార్లు రిక్వెస్ట్ చేసి ఈరోజు FRCAని పునరుద్ధరించడం జరిగింది. గత ప్రభుత్వం మాదిరి గత 5 ఏళ్లలో మీరు చూశారు, అంటే FRCA ఒకటే కాదు, ఆర్టీటీ ఒకటే కాదు, ఏ దాన్ని అసలు వీళ్ళు పట్టించుకోలేదు. అంటే రాక్షస పాలన సాగించి ప్రజలు మనను పొందలేదు. దానికని కేవలం 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే ముఖ్యంగా చెప్పండి, ఆర్టీటీ రెన్యువల్ సంబంధించి కూడా ప్రజా సంఘాలు కావచ్చు అనేక ఉద్యమాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కువ చేశారు. అయితే ఈరోజు FRCA రెన్యువల్ కావడం మామూలుగా 3 నెలలకు ఒకసారి అవుతుంది. కానీ 5 ఏళ్లకు ఒకేసారి రెన్యువల్ అవ్వడం పట్ల కూటమి ప్రభుత్వం కావచ్చు అలాగే లోకేష్ కావచ్చు ఎలాంటి ప్రయత్నం చేశారు? యాక్చువల్గా గతంలో వీళ్ళు ఆర్టీటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు 3 మంత్స్ పొడిగించుకుంటూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదిగా ఆపేశారు. కానీ గత 5 ఏళ్లలో అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడే కానీ FRCA రెన్యువల్ కావాలని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు.
ముఖ్యంగా జిల్లా నాయకులు కానీ వీళ్ళు ఏదైతే ఉద్యమాలు చేసామని చెప్పుకుంటున్నారో లేకపోతే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టామని చెప్పుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం జిల్లా దాటి కానీ బయటకు వెళ్ళలేదు. కనీసం ఎప్పుడన్నా మా ముఖ్యమంత్రికి కానీ కనీసం ఇది కానీ ఇవ్వలేదు, రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఉన్నారో కనీసం అమిత్ షా గారికి కానీ అలాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దీని వెనుక చాలా కష్టపడ్డారు. ప్రెజర్ తెచ్చి సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చి మ్యాంచు ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థ చేసే విధులు ఇది. గతంలో మీకు వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం, అది వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఇది. పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చెప్పి ఈరోజు ఎఫ్ఆర్సీఏ చేయించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాం. ఇది ఎమ్మెల్యే దగ్గుబాటు చెప్పిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో పేదలకు ఆర్డిటి చేస్తున్న సర్వీస్ను పూర్తిగా మంత్రి లోకేష్ కావచ్చు అలాగే కూటమి పార్టీ ఎంపీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చి ఎఫ్ఆర్సీ రెన్యువల్ని చేయించని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుబాటి పేర్కొన్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ కోమలి, హెచ్ఓడి నూకరాజు, సంస్థ వ్యవస్థాపకులు దుగ్గన బాబ్జీ, క్షయ వ్యాధి కారకాన్ని కనుగొన్న డాక్టర్ రాబర్ట్ కాకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కాకినాడను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవే లక్ష్యంగా మేము సైతం ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వైద్యులు అభినందించారు. గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో టీబీ వ్యాధిగ్రస్తుల్ని ప్రేమతోటి పలకరించి వాళ్ళకి మేము సైతం సేవా సంస్థ నుంచి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు. అంటే మనకి టీబీ బ్యాసిల్లస్ ఇది అని గుర్తించి రాబర్ట్ కాచ్ గారు దానికి ట్రీట్మెంట్ కనిపెట్టడానికి ఎంత సహాయపడ్డారో, మేము సైతం సేవా సంస్థ ఏంటంటే మన జీజీహెచ్కి ఏది అవసరం అని గుర్తించి వాళ్ళు ముందుగా మనకి కార్డ్స్ అదే మ్యాట్రెస్లు కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు టీబీ డే సందర్భంగా ఇలా ఇవ్వడం అనే ఆలోచన రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే తప్ప మనకి టీబీ అనే దాని గురించి భయపడడం అనేది పోతుంది. భయపడిన అంతసేపు కూడా వాళ్ళని దూరంగా పెట్టి అలా ట్రీట్మెంట్ అందుతుందో లేదో అన్నది చూసుకోలేము. కాబట్టి టీబీ అనేది పూర్తిగా క్యూరబుల్ డిసీజ్ కాబట్టి దాని మీద అవగాహన పెంచుకొని ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మొత్తం మన దేశాన్ని నుంచి ప్రపంచం నుంచి కూడా టీబీని తరిమి కొట్టాలనే ఆశయంతో మన మోడీ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన మినిస్టర్స్ అందరూ కూడా మన హెల్త్ మినిస్టర్ గారు కానీ మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పుడు మన అందరం కూడా మన వంతు ఎలా అయితే సాయం చేయాలో మేము సైతం అనే వాలంటరీ ఆర్గనైజేషన్ పేరుకు తగ్గట్టుగానే అన్ని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చేయూతను అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా టీబీ గురించి అవేర్నెస్ పెంచుకోవటం అనేది మెయిన్. వరల్డ్ డే అంటే టీబీ డే ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేదే ఇది. కానీ ఈ సంవత్సరం మేము సైతం ఒక ఆర్గనైజింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ ద్వారా కూడా మాకు ఆర్ఎంఓ గారు కానీ సూపరింటెండెంట్ గారు కానీ మాకు డాక్టర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావించాలి. ఫస్ట్ ఏదైనా కూడా రాబర్ట్ కాగన్ అన్న వ్యక్తి ఆయన టీవీ వ్యాధి కనిపెట్టిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలియదు ఆ విషయం. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి కోసం ఇవాళ డే జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నేను ఒక కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిని. లారీ ఫీల్డ్లోనే ఒక టీవీ వ్యాధి అనేది ఎక్కువగా 60% సోకే వ్యాధి ఎవరికైనా ఉందంటే అది మోటార్ ఫీల్డ్లోనే వస్తుంది. ఎందుకంటే టైంకి నిద్ర లేకపోవడం, టైంకి తిండి లేకపోవడం, అలాగే కైనీళ్ళు గుట్టకాలు తినేయడం. ఎందుకంటే తోలాలి కాబట్టి ఆ లోటు గమ్యం చేరాలి కాబట్టి ఎక్కువగా కైనీళ్ళు గుట్టకాలు మందు తాగడం, ఊళ్ళో సరైన తిండి తినకపోవడం, టైం నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరుపేదల స్థలాలను కూటమి నాయకులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ షణ్మోహన్ ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.
2012లో తానే స్వయంగా మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఆ పట్టాలను పంపిణీ చేశారని, అప్పట్లో సౌకర్యాలు లేక వారు ఇల్లు నిర్మించుకోలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స్థలాలను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, పేదల ఆస్తులను కాపాడాలని తోట నరసింహం డిమాండ్ చేశారు. వెనక్కి తీసుకోవడాన్ని ఉపసంహరించుకోవాలి, పేదల ఇళ్ల స్థలాలు 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 వెనక్కి పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇళ్ల స్థలాల సమస్య మీద మరి వాటికి సంబంధించినటువంటి బాధితులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. మరి నా ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బాధితుల యొక్క విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గతంలో నేను 2010, 2011 ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో జగ్గంపేటలో మరొక డ్రైవర్స్ కాలనీ అనే పేరుతో ఒక ఖాళీ స్థలం ఒకటి ఉండేది. ఆ ఖాళీ స్థలంలో కొంతమంది లబ్ధిదారులకి దాదాపుగా 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ని దాదాపుగా 150-200 మందికి పట్టాల కింద ఏర్పాటు చేసి వారన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెంటున్నర చొప్పున అవన్నీ కూడా మరి గతంలో పూరి గుడిసెల్లో అద్దెలలో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి, నిరుపేదలుగా ఉన్నటువంటి డ్రైవర్స్కి, అలాగే ఆశా వర్కర్స్కి, మరి అంగన్వాడీ వర్కర్స్కి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి, మరి ఇజ్రాయల్కి, అలాగే ఇంకా చాలామంది నిరుపేద కుటుంబాల్లో ఎవరైతే ఇళ్ళు కానీ ఏమీ లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కాగా ఎంపిక చేసి మరి అప్పట్లో నేను సర్వే చేయించి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేతలు పనభాక లక్ష్మి, డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. అనకాపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు చెప్పారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన ప్రసాదం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంపై టికెట్ల విక్రయాలు, పరకామణి అంశాలపై ఆరోపణలు చేస్తూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది, ఈ రోజునున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పని నిరూపించింది నిన్నటి శంకుస్థాపన. AMNS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి దాదాపుగా 1.5 lakh crores నిన్న అనకాపల్లిలో శంకుస్థాపన చేయటం జరిగింది. దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, దానిలో భాగంగానే నిన్న 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది. మొన్నటికి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం వల్ల దాదాపుగా 10,000 ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. నెల జాబ్ క్యాలెండర్ గురించి వివరించిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని చెప్తాము. మీకు టార్గెట్ అంటే ఏముండదు, కోడిగుడ్డు మీద ఈకలు ఎలాగ పీకుదామా అనే చూస్తున్నారే కానీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీతోటి. బిఆర్ నాయుడు గారు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, లేకపోతే భువనేశ్వరం గారు ఎంతటి మీరు చూడాల్సింది. ఫ్యామిలీతో దర్శనానికి వచ్చాడు. మనోడికి దానికోసం ఆయన విరాళం ఇచ్చుకున్నారు, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తారు. ఆయన కుటుంబంతో దండం పెట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళి అన్నదానం చేసుకున్నారు. ఆ రోజున ఫ్యామిలీతో వచ్చినా కూడా పైన ఆ గెస్ట్ హౌస్లో బోర్డు మెంబర్లతోటి, మా చైర్మన్ బిఆర్ నాయుడు గారితో, తుడా చైర్మన్, అధికారులు అందరితో కలిసి పైన భక్తుల యొక్క ఏర్పాట్ల గురించి గంట గవర్నమెంట్ పోస్ట్ ఇస్తామని చెప్పి కూడా 4 దిశాల్లో కూడా అది డేట్స్ అనౌన్స్ చేసి మరి జాబ్ క్యాలెండర్ చేసిన ఘనత మా యువన నారా లోకేష్ గారిది. అట్లాంటి వాళ్ళని కష్టపడుతుంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు, లోకేష్ గారి వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారు. కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు యువతంతా కూడా
మా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా ఎన్డీఏ వైపే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఈరోజు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ వచ్చే విధంగా మీకు వస్తుంది, మీరు ఊహించరు. ఇంకా కూడా మీరు ప్రజల్లో మీరు చేసిన పాపాలని, మీరు చేసిన తప్పుల్ని మేమేమి చేయలేదు, మేము కరెక్ట్ అంటే మాత్రం చాలా తప్పు. అట్లీస్ట్ ఇంకా మీరు చేసిన తప్పుని తెలుసుకొని దేవుడి గురించి మాట్లాడేది మానేస్తే గౌరవంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈరోజు భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఒక్క సెకండ్ ఆలోచించండి. ఈరోజు చూస్తున్నారు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఈరోజు పరకామలో దొంగతనాలు చేశారు, స్కాములు చేశారు, వర్కుల్లో స్కాములు చేశారు, గీలో స్కామ్ చేశారు. మీరు చైన్ స్కాములు లేవు, చైన్ పనులు లేవు. అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ గారు మనం భగవంతుడికి ఎక్కువ ఇది కావుందు, చెడిపే రావుందనేసి చాలా సహనంగా చాలా ఓపికగా పోతున్నారు. 21 మాసాలు అవుతూ ఉన్నా కూడా ఏ విధంగా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉందంటే ఈరోజు అనగానే ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు ప్రజా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ సహకారంతో అనేక విధాలుగా కూడా ఫండ్స్ తెచ్చి ఒక పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి ఈరోజు భారీగా నిధులు రాబట్టడం జరిగింది. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణాన్ని గురించి ఏం మాట్లాడారో రాజధాని గురించి శ్మశానం అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఒకసారి చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు నీకు నేను చెప్తున్నాను, ఇప్పటికైనా మానుకో, ఇప్పుడైనా మారు. ఇంకా నువ్వు రౌడీజం రాజవంశం నువ్వు మాట్లాడితే ఎలా ఉందంటే రాక్షసులు వేదాలు వలిచినట్టు ఉంది. గురువు కింద కింద ఏముంటుందో దానికి తెలియదు అన్నట్టుగా నువ్వు చేసింది ఏందో నీకు తెలుసు, తిరుపతి ప్రజలందరికీ తెలుసు. కొత్తగా నువ్వు వచ్చి చెప్తే నమ్మడానికి ఈ ఊళ్ళో ఎవరు సిద్ధంగా లేరు. ఇంకైనా మారితే కనీసం ప్రజలందరూ నేను కనీసం ఒక మనిషిలాగా చూస్తారు. నీ దగ్గర ఉన్న ఒక చెడ్డ అలవాటు నేను చెప్తాను, నీ కార్యకర్తలు, నీ మనుషులు, నీ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళందరితో నాకు టచ్ ఉంది కాబట్టి నేను చెప్తా. నువ్వు పదవి లేనప్పుడు ఒక వ్యక్తి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏసీబీ దాడులు చేస్తుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోకునాథ ప్రసాద్ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. విజయవాడలోని ఆయన నివాసం, మచిలీపట్నంలోని ఆర్టీఓ ఆఫీస్తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.